హాయ్ ఫ్రెండ్స్. రాత్రనక పగలనక కుటుంబం కోసం ఎంతోమంది సంపాదించాలని ఆశతోనూ పిల్లలు చదివించాలనే కోరికలతోనూ నాలాగా నా పిల్లలు అవ్వకూడదనే ఒక బాధ్యతతోనూ ఎంతోమంది అండి డబ్బు కొరకు పరుగులు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు పరుగులు పెట్టి సంపాదించే రూపాయి వ్యర్థంగా మాత్రం ఖర్చు పెట్టుకోమంటారు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఒక్కొక్కప్పుడు ఎంత కోటేశ్వరుడికైనా సరే ఉంది, డబ్బు అవసరం మాత్రం నేను ఎలాంటి దాన్ని నేను మాత్రం గుర్తు చేసింది. ఎందుకంటే డబ్బు లేనప్పుడే మనతో ఉన్నవాళ్ళు కానీ మనం కావాలనుకునేవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళు మనకి పరిచయం చేయగలిగింది. మాటకి మంచికి తేడా ఒక డబ్బేనండి మధ్యలో నిలబడేది. మాట ఎప్పుడూ ఉంటుంది, మనిషి ఎప్పుడూ ఉంటాడు. మనిషి బ్రతికున్నంత కాలం మాట బ్రతికుండాలి అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మాట మీద నిలబడలేకపోయినా పర్లేదు, కానీ ఇచ్చిన రూపాయిని ఇంకొక రోజు వెనకైనా ముందైనా తిరిగి చెల్లించడానికి మాత్రం తప్పక చూడండి. ఎందుకంటే ఏ రోజు ఏ కష్టం వచ్చి నిన్ను తలుపు తట్టిద్దో తెలియదు. మనం తీసుకున్న వాళ్ళు మనకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ మనం ఇచ్చిన వాళ్ళు మనకి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారికి 2 సార్లు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎందుకనంటే అప్పు చేయొచ్చు, తీర్చలేకపోతే దాన్ని తిప్పలు ఎంత ఉండదో తెలియదు.